రికార్డ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఏదైనా సరే మనం చేసే పని మనకి ఇష్టమైనప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది. అందుకని నేనేం చేద్దాం అనుకున్నా అంటే కొద్దిగా గోబీ మంచూరియా ట్రై చేద్దామనేసి పిండి గిండి అంతా రెడీ చేసుకున్నాను. ఎందుకంటే మన జీవితంలో ఏదో ఒకటి చేయాలి, లేకుంటే ఏది చేయకుంటే మనకి బోర్ కొడుతుందంటది నా ఫీలింగ్. ఎప్పుడైనా సరే మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఏది కూడా బోర్ కొడదు. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది జాబ్కి వెళ్తున్నారు కానీ ఎవరికి కూడా ఇష్టం ఉండదు. జస్ట్ ఫర్ కమిట్మెంట్, ఎవరి కోసమో ఇంట్లో వీళ్ళు చెప్పారని కోసం వెళ్తుంటాం. అలాగనే నేను కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో గోబీ మంచూరియా ట్రై చేస్తామని తీసుకొచ్చాను. అన్నీ కూడా కలిపి రెడీ చేసా. ఎలాగొస్తుందో నాకు కూడా తెలీదు, ట్రై చేద్దాం. చూసిన తర్వాత ఎలాగుంటుందో మనకి ఒక ఫీలింగ్ వస్తుంది. నాకు తెలిసినంత వరకు మన ఒంట్లో ఎప్పుడు బాగానే ఉంటాయి. ఈరోజు కూడా ఎలాగ ఉంటుందో చూద్దాం. అలాగనే అన్నీ రెడీ చేసుకున్నాం. సో దీన్ని ఎలాగైనా సరే మా రూమ్మేట్స్కి తినిపిద్దామని డిసైడ్ అయ్యా. వాళ్ళు తిన్న తర్వాత ఏమంటారో నాకు కూడా తెలీదు, తిన్న తర్వాత చూడాలి. ఇలాగే అన్నీ కూడా కలిపేసి రెడీ చేసుకుందాం. రెడీ అయింది అనుకుంటాను. సో ఇదైన తర్వాత నెక్స్ట్ ఇక పిండి అంతా రెడీ అయింది, దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక కొన్ని తెలుసు కదా కాలీఫ్లవర్ వేసి మిక్స్ కొడదాం. మిక్స్ కొట్టిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకొని ఓ పక్కన పెట్టేద్దాం. సరే ఇలా ఇది ఉండి మనము ఎప్పుడు కూడా మనకి ఇష్టమైన పని చేయాలనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో మనం వెళ్ళే జాబ్లో ఆ సాటిస్ఫాక్షన్ లేక, డబ్బులు సరిపోక, కమిట్మెంటు, ఈఎంఐలు, రెంట్ ఇవన్నీ సరిపోవు అనేసి ఏదో ఒకటి చేద్దామనేసి ఇలా కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడే మనకు ఇష్టం వస్తుంది. సో ఇలాగని చేసేసాను. ఇక అంతా తరకారీ కట్ చేసి అన్నీ ఒక పక్కకేసి నూనెలో వేసి తిప్పేసి మడతేసి కొద్దిగా దానికంతా ఇవి వేసుకొని తిప్పేస్తున్నాను. తిప్పిన తర్వాత ఇంకెలా ఉందో ట్రై చేద్దాం. టమాటో పేస్ట్ వేసి మిక్స్ కొట్టమ్మా. మిక్స్ కొట్టిన తర్వాత కొద్దిగా నీళ్ళు వాటర్ యాడ్ చేసి తిప్పిన తర్వాత ఇంకెలా ఉందప్పా, ఎలా వేసి తిప్పు. ఓకే, ఒక రేంజ్లో అయ్యింది అనుకుంటా. ఎప్పుడు మన గోబీ మంచూరి ఎలా ఉంటుందో ఇంకా వేసేసాను. నెక్స్ట్ ఇవన్నీ తొరమినవన్నీ ఒక పక్కకి వేసుకోమ్మా. కారం నెక్స్ట్ ఉప్పు, కొద్దిగా ఫాస్ట్, సోయాబీన్ది ఇదేదో కలర్గా ఉంది, నాకు కూడా పేరు తెలియదు, ఏమన్నారు వేసేసా. కలర్ ఏ మధ్యలో ఉంది చూడ. ఇలాంటివన్నీ వేయకూడదు, ఎవరు కూడా డోంట్ రికమెండ్ చేసి. ఎంతైనా న్యాచురల్గా వేస్తేనే బాగుంటుంది. టేస్ట్ కోసం ఇలాంటివి అప్పుడప్పుడు వాడుకోవచ్చు అనుకోండి. సరే ఎలా వస్తుందో టేస్ట్ చూద్దాం. తిప్పేసా. తిప్పి ఇప్పుడు అన్నీ కలిపి మిక్స్ అయ్యాయా? మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎంతసేపు అవుతుందబ్బా, మాకు ఇక్కడ ఆకలి అవుతుంది. బేరే ఇప్పుడు మన రెడీ అయిన గోబీ ఏదో ఒక డ్రై గోబీ వేసేసి నీళ్ళ తిప్పమ్మా. తిప్పు ఇది వేడి గోబీ మంచూరియా ఎలా ఉంటుందో ఒకసారి తిని చూద్దాం. బాగానే ఉంటుందిలే, మన హ్యాండ్కి కొద్దిగా పవర్ ఎక్కువ, బాగానే ఉంటుంది. అలాగే వీడియో నచ్చిందంటే లైక్, సబ్స్క్రైబ్ కుమ్మేయమ్మా. జస్ట్ వీడియో ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా దద్దరిల్లిపోద్ది.